బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తున్నాను. ఎవరండి మీ ఫేవరెట్? నిఖిల్. నిఖిలా? ఎందుకండి? నిఖిల్ ఎందుకంటే రీజన్ ఏముండదు. నిఖిల్ గేమ్ బానే ఆడతాడు కదా, గేమ్ గానీ పర్సనాలిటీ వైజ్ గానీ అన్నిటికీ బానే ఉంటది కదా. నిఖిల్ 95 డేస్ నుంచి ఉన్నారు. అతనిలో మీకు నచ్చిన గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? నిఖిల్ ఏం చేసినా గుడ్డే. అంతేనా? బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? ఏం చెప్పాను. అంటే కొంతమంది అన్నారు గ్రూపిజం ఎక్కువ చేశాడు, అంటే కొంచెం లవ్ ట్రాక్ కూడా నడిపిస్తున్నట్టు అనిపించింది. అట్లానే ఏదో ఒక మాట అనకుండా ఉంటే వాళ్ళు ఎలివేట్ అవ్వరు కదా, వాళ్ళు ఎలివేట్ అవడం కోసం అట్లా చెప్తారు అంతే. ఆపోజిట్ క్యాండిడేట్ గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది? బానే ఉంది. మరి గౌతమ్ టైటిల్ విన్నర్ కాదంటారా? ఎందుకండి అంటే లాస్ట్ సీజన్ ఆయన ఆడాడు, మళ్ళీ ఇదే సీజన్ లో వచ్చి ఆడి ఆయన గెలిచాడు అనుకో ఏముంటది, ఈ సీజన్ కి వాల్యూ ఉండదు కదా. సో ఈ సీజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే అంటే ఇప్పుడు ఇన్ని రోజులు జెన్యున్ ఉన్న నిఖిల్ రీసెంట్ గా మనకు బే అనడం ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారు? బే అనొచ్చా మరి బిగ్ బాస్ లో? ఇన్ని రోజులు ఉన్న మాస్క్ తీసేశాడు కదా, అది కోపంలో వచ్చింది ఉంటది కదా. తర్వాత ఆయన అపాజిట్ చేశాడు, ఆయన అన్నమాట లాభం ఏముంటది, కోపంలో ఉన్నప్పుడు అనుకుంటారు కదా. మరి బే ఓకే అనడం మేడం, ఇప్పుడు గౌతమ్ లో మీరు చూసిన నెగిటివ్ పాయింట్స్ ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి? నెగిటివ్ అంటే ఏం లేదు, కొంచెం కోపం వచ్చినప్పుడు ఆయన కూడా కొంచెం ప్రొవోక్ చేయడం అనేది తగ్గించుకుంటే బెటరు. ఏమైతే అంతా బానే ఉంది. ఓకే మేడం, ప్రేరణ ఒక అమ్మాయి టాప్ 5 వరకు వచ్చింది ఇంత లాంగ్, మరి మీరు ఒక అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఒక అమ్మాయికి ఎందుకు సపోర్ట్ అనేది మెన్నా ఉమెనా అని కాదు నా ఉద్దేశం. ఎవరి గేమ్ బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ ఉంటది. అమ్మాయి టాప్ 5 వరకు వచ్చిందనంటే అమ్మాయిని గెలిపిస్తారు బిగ్ బాస్ లో? ఓట్లేస్తారా జనాలు? ఎవరు వేయరు కదా, గేమ్ చూసే కదా వేస్తారు. కాదండి, ఇప్పటి వరకు ఒక అమ్మాయి కూడా కప్ గెలవలేదు, కానీ ప్రేరణ ఇంత లాంగ్ వచ్చిందంటే తను కూడా చాలా గేమ్ ఆడింది ఇప్పటి వరకు, ఎక్కడ నెవర్ గివ్ అప్ అనుకుంటా. సో అలాంటప్పుడు ప్రేరణకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నా? తన గేమ్ ఎక్కడ వీక్ ఉండట్లా, తన టైటిల్ కొట్టలేకపోతుంది మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు అయితే గేమ్ బానే ఆడుతుంది, కానీ కొన్ని సార్లు మాటలతో ఫ్లిప్ అయ్యి అలా బ్యాడ్ అవ్వడం అది చేయడం అనేది కొంచెం రాంగ్ అయింది ఆమెకి. గేమ్ వైజ్ తను బానే ఆడింది, ఆడలేదు అనడానికి ఏం లేదు. ఓకే, విష్ణుప్రియ కూడా టాప్ 2 లో టాప్ 3 లో ఉండే క్యాండిడేట్ ఇట్లా లాస్ట్ వచ్చే వరకు ఎలిమినేట్ అయిపోయింది. సో తన ఎలిమినేషన్ కారణాలు అంటే మీరు ఏం చెప్తారు? ఎలిమినేషన్ కి కారణం జనాలకి నచ్చట్లేదు. ఫస్ట్ నుంచి తను ఎలా ఉందో అలానే ఉంది, కానీ రాను గేమ్ చూడడం అవి చూడడం చేస్తారు కదా. తను ఫస్ట్ నుంచి పృథ్వీతోనే ఉంది, అంటే ఇలా చెప్తున్నానని కాదు కానీ తన గేమ్ అంతా పృథ్వీ వైపే ఉంది కదా. ఇప్పటికైనా గేమ్ ఆడాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, తను అది ప్రూవ్ చేయలేకపోయింది, సో ఎలిమినేట్ అయింది. ఓకే అమ్మ, నబీల్ అఫ్రీద్ కూడా టాప్ 5 వరకు వచ్చాడు, ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు. అండ్ నబీల్ అఫ్రీద్ మీరు చూసారు కదా, సో అతను ఎందుకు టాప్ 2 లో ఉండలేకపోతున్నాడు అని మీరు అనుకుంటున్నారు? గేమ్ ఆడకపోవడం. నబీల్ అఫ్రీద్ స్టార్టింగ్ లో బాగా ఆడాడు గేమ్, ఇప్పుడు ఆడట్లేదు అంటున్నారా మీరు? అంతే కదా, ఫస్ట్ ఇప్పుడు ఎలా ఆడాడు, బాగా ఆడాడు కదా. అంటే ఎక్స్ హౌస్ మేట్స్ రాకముందు గేమ్ ఎట్లా ఆడాడు నబీలు, ఇప్పుడు అంత లేదు కదా. తను ఎక్కడున్నాడా అని వెతుక్కోవాల్సి వస్తుంది. ఓకే అమ్మ, ఇప్పుడు మరి 30 వినాష్ కూడా ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు, ఒక కమెడియన్ అని చెప్పి చాలా మంది అవాయిడ్ చేస్తున్నారా? లేకపోతే ఎందుకు అతన్ని టాప్ 2 లో మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం? అతని టైటిల్ విన్నర్ అని ఎందుకని లేకపోతారు ఎవరు కూడా? ఎందుకు అనంటే ఎవరిష్టం వాళ్ళది కదా. ఇప్పుడు టాప్ 2 లో ఉండాలి అని అంటే జనాలు ఓట్లేసే దాన్ని బట్టే కదా ఉండిద్ది. ఓకే అమ్మా, అంటే మీకు ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్ లో ఈ ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఎస్ ఇతను ఉంటే బాగుండేది టాప్ 5 లో అని చెప్పి మీరు ఎవరిని అనుకుంటారు? ఓకే, మణికంఠ గేమ్ అప్పుడు అతను ఆడినప్పుడు అది జెన్యూన్ వర్డ్స్ అనుకున్నారు, ఫేక్ అనుకున్నారు? ఆయన మణికంఠ ఉంటే ఇప్పుడు టాప్ 1 టాప్ 2 లో ఉండే వ్యక్తి ఉండడు, ఆబ్వియస్లీ ఉండడు. 100% అతనే టైటిల్ విన్ అవుతుండే, మీకు తెలియట్లేదు. ఓకే మేడం, మణికంఠ గౌతమ్ కి సెకండ్ లైఫ్ ఇచ్చాడని చాలా మంది అంటున్నారు, మీకు అలా అనిపించిందా? కొన్నిసార్లు. ఓకే మేడం, ఓవరాల్ గా టైటిల్ విన్నర్ ఎవరంటారు మీరు? నిఖిల్. థ్యాంక్ యూ మ్యామ్.